అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్కి జరిగిన చర్చల్లో మీటింగ్లో భాగంగా ఇప్పుడే మేము బయటకు వచ్చున్నామండి. ముందు మాకు వారికి జరిగిన మీటింగ్లో వారు 4 కండిషన్స్ ముందు కూడా చెప్పున్నారు. ఈరోజు కూడా ఆ కండిషన్స్ గురించి మాట్లాడండి, మేము మీ వేతనాల గురించి చెప్తాము, ప్రభుత్వాల గురించి చెప్తామని చెప్పారు. దాదాపు 2 hours డిస్కషన్ దిల్రాజు గారు, మా ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మిగతా ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ అనిల్ గారు, నేను, మా లెక్స్, మిగతా కార్మిక నాయకులందరూ కూడా ఉన్నారు. అయితే ఆ 4 కండిషన్స్లో ఒకటి వచ్చి ఎవరితోటైనా పని చేసుకోవచ్చు అనేది ఒకటి ఉందండి. అది ముందు కూడా ఉంది. అదైతే ఏంటంటే మా 24 కార్మిక సంఘాల మెంబర్స్, మా కార్మిక సంఘాల్లో ఉన్న పనిచేసే మెంబర్స్ అందుబాటులో లేకపోతే మీరు ఎవరితోటైనా పని చేసుకోవచ్చు అనేది ఇంత ముందు కూడా ఉంది. దానికి మేము ఒప్పుకున్నామండి. అట్లాగే రెండో కండిషన్, ఆదివారాలు తీసేయమన్నారు. ఆదివారాలు అంటే సండేస్ హాలిడేస్ ఉన్నాయి. ఓన్లీ సెకండ్ సండే ఫెడరేషన్ పర్మిషన్ తీసుకుని షూటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆదివారాలు తీసేయండి అన్నారంటే అది మేము చెప్తామని చెప్పడం జరిగిందండి. అట్లాగే గవర్నమెంట్ హాలిడేస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వచ్చేస్తాయని చెప్పారండి. ఈ హాలిడేస్ సండేస్ 3 సండేలు తీసేయమని చెప్పారు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే మాకు రేషియో ఉందండి. డాన్సర్స్, ఫైటర్స్ ఇట్లాగా ఒక రేషియో ఉందండి. చెన్నై, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, తమిళనాడు ఇవన్నీ కలిసి ఒక రేషియో నడుస్తూ ఉందండి. ఎప్పటి నుంచో ఉన్నది. కాన్ఫెడరేషన్ ముందు కూడా మీకు వివరంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిసి మనం పెట్టుకున్నాయండి. ఇదంతా కలిసి ఫెడరేషన్, ఈ ఫెడరేషన్, ఆ ఫెడరేషన్తో కలిసి పనిచేస్తూ ఉన్నామండి. సరే, వాటితో ఈ నెలాఖరులో మాకు మీటింగ్ ఉందండి. కాన్ఫెడరేషన్ మీటింగ్ హైదరాబాద్ ముందు వారితో చర్చించి చెప్తా ఉన్నాం. బట్ అయినా కూడా మేము సానుకూలంగానే మా ఫైటర్స్, డాన్సర్స్ స్పందించారు. ఇంకా అవునండి, అవును, యూనివర్సల్గా ఎక్కడ ఉంటే వాళ్ళతో పని చేసుకోవాలి, తీసేసేది ముందు ఉన్నదని చెప్తున్నారు. అట్లాగే వర్కింగ్ కండిషన్లో 4లో 3 చెప్పడం జరిగింది. అట్లాగే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ అడిగారండి. 6 to 6 ముందు జరుగుతూ ఉందండి. 7 to 6, 6 to 6 1 hour అటు ఇటుగా ఒక కాల్ షీట్ అనేది సింగిల్ కాల్ షీట్. 6 దాటితే 6 దాటితే 9 వరకు హాఫ్ కాల్ షీట్ ఉంటుందండి. ఒకవేళ 10 దాటి 9 దాటి పని చేస్తే 2వ కాల్ షీట్ ఇస్తారు. దాన్ని 9 to 9 చేయమన్నారు. 6 to 6, 7 to 6 అట్లా ఉంచి 9 to 9 చేయండి అని చెప్పి 4 కండిషన్లు మీరు కానీ ఒప్పుకుంటే, మీరు అందరూ కలిసి ఒప్పుకుంటే మేము మా రేషియో వాళ్ళు వచ్చి మనం అడిగిన 30% కానివ్వండి ఇంకా కొంచెం పెంచిమ్మని అడగడం జరిగిందండి. ఈరోజు ఆ నెంబర్స్ ఇప్పుడు చెప్పకూడదు అన్నారు. ఆల్రెడీ 30% మీరు అడుగున్నారు కదంటే ఈ కండిషన్స్ అన్నీ మేము ఒప్పుకుంటాం. మీరు ఏం చెప్తారు, మీరు ఎలా చెప్తారు, ఇవన్నీ అడిగితే కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుని రేపు చెప్తామని తెలియజేస్తారు. మా కార్మికుల సైడ్ నుంచి మేము ఒప్పించడానికి మా వాళ్ళందరినీ, మా లీడర్స్ అంతా ఇంకా పైన ఛాంబర్ పైన ఉన్నారు. వాళ్ళందరూ వారి కార్మిక సంఘాల్లో మీటింగ్లు పెట్టుకుని మాట్లాడారు. ఈ 4 కండిషన్స్ మేము ఒప్పుకుంటే మీరు మాకు ఈ 30% కావాలంటే ఇంకేం పెంచగలరు, ఎలా పెంచగలరు, ఎలా ఇవ్వగలరు. మరి మనం ఉదయం 5 గంటలకు వెళ్ళి వాళ్ళు నైట్ 9:30 వరకు పనిచేసి 1.5 తీసుకుంటుంది. ఇంతకుముందు వాళ్ళు వచ్చారు 11, 12 అవుతుంది. మరి కాల్ షీట్ మారితే మిడ్నైట్ అవుతుంది కాబట్టి కొంచెం ఆలోచించున్నాము. సానుకూలంగా స్పందించి రేపు మార్నింగ్ మాట్లాడదామన్నారు. మా వాళ్ళు కూడా కన్వే చేస్తున్నాం. ఏదైనా మీకు అంతా రేపు అయిన తర్వాత రేపు మీటింగ్ ఉదయం కానీ, రేపు మధ్యాహ్నం కానీ, ఈవినింగ్ కానీ ఇంకొక రోజు కొలిక్కి వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. 4 కండిషన్స్ ఉంటే పెట్టారండి. ఆ 4 కండిషన్స్ మాకు ఎలా ఇస్తారు, పేమెంట్ ఎలా ఇస్తారు అనేది చెప్పమంటే మాట్లాడుకుని చెప్తామని చెప్పడం జరిగింది. ఆ 2 కండిషన్స్లో ఏముందంటే రేషియో ఒకటి ఉందండి. అట్లాగే మేము ఎవరితోటన్నా పని చేసుకోవచ్చు అంటే మా 24 కార్మిక సంఘాల్లో ఉంటే అవసరం లేదండి. ఒకవేళ ఇక్కడ అందుబాటులో లేని వాళ్ళు మీరు తెచ్చుకోవడం దానికి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. అప్పుడు పేపర్ మీద పెట్టడం జరిగింది. మరి విధానాలు ఏమైనా ఉంటే మీరు పేపర్ ద్వారా రెడీ చేయండి, మరి మాకు అంగీకారమే, మనం చేద్దామని చెప్పేవాడిని. అందరికీ కలిసి ఆమోదయోగ్యంగా ఉండేలా రాయమని చెప్పడం జరిగింది. అవును, ఈరోజు దాని గురించి మాట్లాడలేదండి. ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలనేది మా వారి సైడ్ నుంచి అగ్రిమెంట్లో ఉందండి. ఇప్పుడు అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. ఇంతకుముందు 2 మీరు కరెక్ట్గా చేయట్లేదంట కదా అని. అట్లా ఏ రోజు ఆ రోజు ఇవ్వాలని ఉందండి. మేము ఏమిడిగా పని చేసుకుంటూ పోతున్నాం. వారి ఇబ్బందులు వారు ఇస్తున్నారండి. బట్ ఇప్పుడు ఈసారి మరి ఏ రోజు ఆ రోజు ఇప్పించాల్సిందిగా ఈ పేపర్ వర్క్ ఏదైతే చేస్తామో, ఈ పేపర్ అగ్రిమెంట్లు సంతకాలు అయినప్పుడు, ఇవన్నీ ఒక ఆమోద ముద్ర అయినప్పుడు, మా సైడ్ నుంచి వారి సైడ్ నుంచి అంగీకారం కుదిరినప్పుడు
డెఫినెట్గా మీరు చెప్పినట్లుగా మా వారి కోరికేం కాదండి, ఏ రోజు వేతనం ఆ రోజు ఇప్పించాల్సిన బాధ్యత నాయకులుగా మా మీద ఉందండి. డెఫినెట్గా ప్రయత్నం చేసి వారందరికీ న్యాయం చేస్తాం. చిన్న ప్రొడ్యూసర్లు ప్రెస్ మీట్ పెట్టి సెక్టార్లో సపోజ్ ఏదో ఒక క్రాప్ తీసుకుంటే ఆ క్రాప్లో వాళ్ళు 10 మందిని పంపిస్తారు, మాకు అవసరం 4 అక్కడ బడ్జెట్ పెరుగుతుంది అంటున్నారు. దాన్ని మీరు ఇట్లా ఏం లేదండి. ఇప్పుడు మా లైట్మెన్స్ ఉదాహరణకు చెప్తున్నాను, ఒక రోస్ట్రం అంటామండి, పైకి 100 అడుగులు ఉంటుంది, 200 అడుగులు ఉంది, ఇంకా ఎక్కువ ఉంటుందండి. దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఆ పరిస్థితులను బట్టి ఇది మూమెంట్ చేయాలన్నా, కెమెరా ఫోకస్ మళ్ళీ లైటింగ్ షిఫ్ట్ చేయాలన్నా రిస్క్ ఉంటుందండి. 2, 3, 4 వల్ల ఇంకొక ఇద్దరిని పంపించండి, ఈ ఒక హెవీ ఉంటాయండి అవన్నీ. దాంట్లో ఎక్కడన్నా 1-2 సంఘటనలు అడిగి ఉండొచ్చండి, అంతే తప్ప డిమాండ్స్ ఏముండదండి. అక్కడ వర్క్ చేసి స్పాట్లో వర్క్ చేసి కెమెరామెన్ గారికి వారి అసిస్టెంట్లకి అక్కడ ఉన్నవారికే తెలుస్తాయండి. అలా చెప్తారండి. ఎక్కడైనా 1-2 సంఘటనలు మరి జరిగితే ఛాంబర్కి చెప్పచ్చు, ఫెడరేషన్కి చెప్పచ్చు. ముఖ్యంగా మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఉందండి, వారికి చెప్పి ఇట్లా ఉందండి, మరి మాకేంటి, మాకు ఇబ్బంది ఉంది, మా ప్రొడ్యూసర్ని ఇబ్బంది చెప్పొచ్చు అండి, కంప్లైంట్ చేయొచ్చు. ఎవరు చెప్పరండి ఇవన్నీ కూడా. ఏమండి మేము డిస్ప్లే చేస్తే అండి వారు ఎందుకు పెట్టుకున్నారో ఆ నిర్మాతలందరూ ఏం మాట్లాడారో కూడా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నానండి. వారికి అవగాహన ఉండి మాట్లాడారో అవగాహన లేకుండా మాట్లాడారు నాకైతే తెలియదు, నేను చూడలేదండి. ఎందుకంటే ఈ దాదాపు 10 రోజుల నుంచి మేము మాట్లాడిందే మేము చూసుకునే పరిస్థితి లేదండి. మీరు అందరూ చూస్తున్నారు, మీకు ఎక్కడ చూసినా మేమే కనిపిస్తున్నాం. ఎందుకంటే ఈ సమస్యను కొలికి తీసుకొచ్చి బయటకు వెళ్ళాలని వాళ్ళు ఏం మాట్లాడారో మాకైతే తెలియదని మా సైన్యం మేమే పెట్టచ్చు అండి. మా లైట్మెన్స్ కానీ, మా డ్రైవర్స్ కానీ, మా 24 క్రాఫ్ట్ మీకు ఇదంతా అయిన తర్వాత ఓపెన్గా అసలు మేము ఏం పని చేస్తున్నాం, ఎలా పని చేస్తున్నాం, ప్రజలకి మీకు కూడా మీడియా ద్వారా అసలు ఎవరు ఎంత కష్టపడుతున్నారనేది కూడా మా సైడ్ నుంచి కూడా తెలియజేయవలసి ఉందండి. మా దురదృష్టం ఏంటంటే మనం ఈ దీంట్లో ఉన్నాం కదా, దీన్ని ఎట్లా క్లోజ్ చేసుకున్నామన్న దాంట్లో ఉన్నాం కానీ మేము ఫోకస్ చేసుకోలేదండి. ఎవరో ఒకరిద్దరు మా కార్మిక నాయకులు మాట్లాడడం జరిగింది, వారి ఆకలి బాధను చెప్పుకోవడం జరిగింది కానండి వారి కష్టాన్ని మీకు మీడియా రూపంలో ఎక్కడ చూపించడం జరగలేదండి, చెప్పలేదు. అది చెప్పాలంటే ఒక మీటింగ్ పెడతానండి అనుకున్న స్టూడియోలో, ఇంకో స్టూడియో ఫ్లోర్ తీసుకుని చక్కగా అసలు ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్ని వీడియోస్ ఉంటాయండి, మీ ద్వారా డిస్ప్లే చేసి అసలు అందరికి ఎవరి కష్టం ఏంటనేది తెలియజేస్తామండి. ఒకవేళ ఎక్కడైనా 1-2 సంఘటనలు జరిగినాయి అనుకోండి చెప్పొచ్చండి, కంప్లైంట్ చేయొచ్చు, ఛాంబర్ చేయొచ్చు, ఫెడరేషన్ చేయొచ్చు. అట్లా వారి నిర్మాతలు ఎవరన్నా మా సైడ్ నుంచి మా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడితే దాన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఉండకుండా ఉండి ఎక్కడ జరిగి ఉండొచ్చండి, దురదృష్టవశాత్తు అది జరిగి ఉండొచ్చండి. మా దృష్టికి రాలేదండి. మా దృష్టికి వారు మంకు పట్టే అని నేను చెప్పకూడదండి. ఎందుకంటే వారు మాకు ఇబ్బందులు ఉన్నాయి, మా పరిస్థితులు బాగాలేదనే చెప్తాం జరిగిందండి. మరి అది మంకు పట్టని మనం చెప్పకూడదండి, తప్పు అవుతుంది. వారి ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పారండి, మా ప్రాబ్లమ్స్ మేము ఇప్పుడు దాకా ఇంకా వారంతా ఎప్పుడో వెళ్ళిపోయారు. మీకు తెలుసు దాదాపు 4 గంటల నుంచి 3 గంటల నుంచి కనిపించారు, ఇప్పుడు బయటకు వచ్చాం. వారు ఎప్పుడో వెళ్ళిపోయారు, వారు చెప్పాల్సి వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారండి. మేమున్నామండి, మేము ఎలా సాల్వ్ చేసుకోవాలి, మా నాయకులు మిగతా వారందరికీ ఎలా చెప్పాలి, ఎలా వాళ్ళని కన్వే చేయాలి, ఎలా కన్విన్స్ చేసి ఈ ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది లేకుండా మనం ఎలా చేయాలన్న దారిలో ఉన్నాం తప్ప మమ్మల్ని ఎవరిని హత్య చేయడం కానీ వారు ఎవరు తక్కువ. మీద ఉన్న ఇంకో మెయిన్ ఆరోపణ ఏంటంటే హైపేడ్ తీసుకుంటే ఆర్టిస్టులకి ₹1,00,000, డైరెక్టర్కి ₹1,00,000, ప్రొడ్యూసర్కి ₹1,00,000. మీరు మాత్రం కొన్ని సెక్టార్లో 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు అలా పెట్టారు. అది సగటు కార్మికులు భరాయించలేదు కదా, అంత పెడితే కొత్త వాళ్ళు రాలేదు కదా, కొత్త వాళ్ళకి మెంబర్షిప్ పట్టలేదు అనేది మెయిన్ ఇది ఉంది. దాన్ని ఎలా చూస్తారు? మీరు ఆఫ్ ద రికార్డ్ ఎప్పుడైనా సరే మీరు రికార్డెడ్గా ప్రతి యూనియన్ నెంబర్ ఇస్తానండి, లిస్ట్ ఇస్తాను, అదే పైనే ఉంది. మీరు ఎప్పుడైనా మీడియా వారు ఆ ప్రెసిడెంట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ ఎలా మీరు ప్రెస్ మీట్ పెట్టుకున్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది, చెప్పుకున్నారు మా బాధలు ఏంటో, ఎందువల్ల ఈ డొనేషన్ తీసుకున్నారు, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, ఎలా ప్రమోట్ చేసి ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఒక్కొక్క టెక్నీషియన్ని పంపిస్తున్నారో అవన్నీ కూడా మీకు సవివరంగా తెలియాలంటే మేమేదో మీడియా ముఖంగా తప్పు చెప్తున్నాం అనేది కాదండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని, ఒక మెంబర్ని కోల్పోతామండి. దురదృష్టవశాత్తు ఏదో జరుగుతుంది, అది నిర్మాణ రంగంలో ఉన్నప్పుడు షూటింగ్ జరుగుతున్న సమయంలో అయితే ఆయా నిర్మాతలు వారికి ఆర్థికంగా కొంత సహాయం చేస్తారండి. హాస్పిటలైజ్డ్ అయినా, ఫ్యామిలీ మెంబర్ కోల్పోయినా మీరు ఏదైతే చెప్తున్నారో అంతంత అమౌంట్లో ఉండబట్టి కొంత ఉన్నమాట 100% వాస్తవం అండి. బిల్డింగ్ ఫండ్గా తీసుకుంటారు, రికార్డెడ్గా చెప్తున్నాము. తీసుకుని ఆ కుటుంబానికి ఆ పర్సన్ కోల్పోతే ఒకవేళ రిటైర్మెంట్ అయితే రిటైర్ అవుతారండి. కొన్ని కారణాల వల్ల వాలంటరీగా కార్డు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది, వయసు రీత్యా రిటైర్ అవుతారండి. వారందరికీ కూడా
ఒక శాల్వా వేసి ఒక చక్కని ఒక అమౌంట్ మీరు ఏదైతే చెప్తున్నారో దానికి మించిన అమౌంట్లు ఈరోజు ఆ యూనియన్ నుంచి వారి ఫ్యామిలీకి ఇస్తారండి. మీరందరికి కూడా నెంబర్లు ఇస్తాను. మీరందరూ దయచేసి ఈ తప్పుగా ఫోకస్ అవుతున్నది ఏముందో దాన్ని మంచిగా చక్కగా మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. ఆయా లీడర్స్ నుంచి ఇంటర్వ్యూ తీసుకుని ఎంతమందికి ఈ సంవత్సరం ఇచ్చారు, ఈ లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చారు, లాస్ట్ 3 సంవత్సరాలు రికార్డు తీసుకోండి. రికార్డు తీసుకుంటే ఎవరెవరిని కోల్పోయామో వారి కుటుంబాలకి మీరు ఈ నాయకులు ఏం న్యాయం చేశారు, అది నిజమా కాదా అని మీ బ్యాంకు అంతా బ్యాంకింగే అండి. ఇప్పుడంతా ఏది కూడా ఏం చేసినా బ్యాంక్ త్రూనే ఉంటుందని వారి ఫ్యామిలీకి ఆర్థికంగా తోడ్పడటం సహాయం కోసం ఇవన్నీ పెట్టుకున్నారండి. అట్లాగే ఫేక్ మెంబర్స్ లేకుండా మన కార్మికులను పంపిస్తామండి. గబాలు లైట్ పడిపోద్ది, గబాలు లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు, ప్రొడక్షన్ అసిస్టెంట్స్ పాపం వాళ్ళు ఏదో ఒక మెటీరియల్ మిస్ అవుతుంది, లేకపోతే ఒక ఫుడ్ తీసుకెళ్ళేప్పుడు దాన్ని పారేస్తారు కింద, అది వెనకాల తినాల్సిన వాళ్ళు కూడా ఉండాలి. అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఇది ఉంటుందండి. అందుకనే ట్రైనింగ్ ఇస్తారండి డాన్సర్స్, ఫైటర్స్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కూడా 2 సంవత్సరాలు ట్రైనింగ్ అండి. 2 సినిమాలు పనిచేస్తేనే వాళ్ళకి కార్డులు ఇస్తున్నామండి. 2 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి ఇటు ఆర్టిస్ట్కి ఇటు టెక్నీషియన్స్కి ప్రోగ్రామ్ చెప్పడానికి స్టూడియోస్ అన్నీ తెలవడానికి ఒక 2 సినిమాలు పనిచేస్తూ వస్తుందండి. మా ఆర్గనైజేషన్ నుంచి చెప్తున్నాను. ఇట్లా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ నుంచి వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మెంబర్షిప్ ఇస్తారండి. వాళ్ళకి ఆథరైజేషన్ ఉంటుంది. పలానా చోటుకి వెళ్ళు, పలానా చోటుకి పట్ల పలానా ఈరోజు మిడ్-నైట్ కాల్ షీట్ ఉంటుందండి. అందరికీ తెలియదు కదండి. రాత్రి 9 గంటల కాల్ షీట్ ఉంటుందండి. ప్రొడ్యూసర్ ఏదైతే అది డబ్బు ఇస్తారండి. 11 గంటలకే ఓపెన్ అవుతాయండి రోడ్ పర్మిషన్స్, నైట్ షూటింగ్ చేసే పర్మిషన్స్. మార్నింగ్ 6 వరకు షూట్ చేస్తారు వెలుగు వచ్చి. అప్పుడు మనం ఆ లైట్లన్నీ ఎక్కించుకుంటాం. అందరూ కష్టపడాలండి. ఒక సమయం ఉండదండి. కాల్ షీట్ని బట్టి వారి పర్మిషన్లను బట్టి ఆర్టిస్టుల డేట్లను బట్టి కూడా ఆ వారంతా పనిచేస్తారండి. ఒకే రోడ్లో ఒకే రోజు ఒకే లొకేషన్ ఉండదండి. 10 రోజు 18 సినిమాలు జరిగితే 18 లొకేషన్స్లో ఉంటాయండి షూటింగ్స్ అన్నీ కూడా. దయచేసి మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటర్వ్యూలో అంత డబ్బు తీసుకున్నారంటే ఎవరి చేతిలోనూ వేసుకోరండి. ఏదన్నా బిల్డింగ్ ఫండ్ తీసుకుని అది డైరెక్ట్ బ్యాంక్ డిపాజిట్ చేసి వారి సేఫ్టీ కోసం తీసుకుంటే మార్గదర్శకత్వాలే తప్ప ఏ నాయకులు శాశ్వతం ఉంటుంది. 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్ పెడతామండి. ఫెడరేషన్ ఎలక్షన్ ఉంటుంది. అలాగే 24 క్రాఫ్ట్లు ఒక 2 ఇయర్స్ మారుతూ ఉంటాయండి. ఆ 2 ఇయర్స్కి వాళ్ళ నాయకులు మారుతూ ఉంటారు. ఒక్కరే ఉండరండి. కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడా కూడా దీన్ని తప్పుగా ఫోకస్ చేస్తున్నారేమో మా వాళ్ళు ఎవరైనా తెలియక మీరు ఎవరో కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దండి. వాళ్ళు కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు. ఆరోగ్య బీమా పథకం అండి. మరి 24 క్రాఫ్ట్లో 2009లో నేను ఎగ్జిక్యూటివ్ సీనియర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు రాసనారాయణ గారు 5 లక్షలు ఇస్తే హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టానండి. ఇప్పుడు మెంబర్స్ అకౌంట్ యూనియన్స్ అకౌంట్ పెట్టుకుంటున్నాను. మా యూనియన్ నేను చెప్తున్నాను. మిగతా యూనియన్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయండి. అట్లా యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఈ ఫండ్ లేకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకేమన్నా ఉంటే అడగండి చెప్పేస్తాను. మీరు పెద్ద నిర్మాతలకు అవును పేమెంట్స్ విషయంలో మీరు లేదండి. చిన్న నిర్మాతలకి దాదాపుగా ఎప్పుడు కూడా వారు ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తారండి. వాళ్ళకి తక్కువ ఖర్చు ఉంటుంది. రోజు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు వారి యొక్క బడ్జెట్ కాదండి. వారు మాకు ఇచ్చేస్తారు. వారి నుంచి ఎక్కువ తీసుకోవట్లేదండి. ఎందుకంటే వారికి పని టైం ఎక్కువ ఉంటుందండి. ఈ చిన్న నిర్మాత ఏం చేస్తారు, సపోజ్ ప్రొడక్షన్ కృష్ణ గారు లేకపోతే ఇంకొక లైట్ మెన్స్ యూనియన్ నుంచో మేము ఇంతమంది కావాలి, ఇంత ఉంది, ఈ వర్క్ ఉంది, మాకు కొంచెం ఇంత తగ్గించి చేయండి. మా ఛాంబరు ఫెడరేషను ఆథరైజేషన్లో 4 కోట్ల సినిమాకి ఒక పర్సంటేజ్ విధానం ఉందండి, తగ్గించేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో సినిమాలు ఎవరైతే నిజంగా జరుగుతున్నాయో చిన్న సినిమాలు జరిగే వాళ్ళందరూ కూడా కొంచెం తగ్గించి 100-200 తగ్గించిస్తారండి. చక్కగా వీళ్ళు తీసుకుంటారు, పని చేస్తారండి. వారు ఎవరో కూడా మీ మీడియా ముందు ఎవరైనా 1-2 ఇంటర్వ్యూస్ ఇచ్చుంటారు, అందరూ కూడా హ్యాపీ అండి. అందరికీ చాలా కంఫర్టబుల్గా వర్క్ జరుగుతుంది. అట్లాగే పెద్ద నిర్మాతలు కూడా 1 వీక్ ఒకసారి పేమెంట్ ఇస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేదండి. అంటే ఊరికే మాట్లాడుతున్నారు అంతే తప్ప ఎక్కడైనా ఒకటే పని అండి. బాగా వినండి సార్ దయచేసి. ఎక్కడైనా వీళ్ళు ఒకే పని చేయాలండి. ఆ పెద్ద సినిమా అంత పెద్ద సినిమా ఉన్నా ఎక్కువ మంది ఉంటారు, అక్కడ ఒకటే పని ఉంటుంది. చిన్న సినిమాకి ఇంకా నిజంగా చెప్పాలంటే 1 గంట టైం ఎక్కువ పని చేస్తారు. ఆ ప్రొడ్యూసర్ వేస్ట్ టైం వాడుకుంటారు. వాళ్ళ చిన్న సినిమా కాబట్టి నేను చాలా కంఫర్టబుల్గా పని చేయడం జరుగుతుంది. అట్లా ఏం లేదండి. రీసెంట్గా జరుగుతున్న చిన్న సినిమా అడుగుతున్నారా పెద్ద సినిమా? చిన్న సినిమా నిర్మాతలు ఏం మాట్లాడారు వారి మరి సినిమా మరి పేపర్ షీట్ చూసుకుంటారో లేదో తెలియదు. ఎంతమంది వచ్చారని మేనేజర్ చూసుకుంటారు. సపోజ్ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ని పెట్టారు, ట్రైన్ ఎంతమంది, లైట్ మెన్స్ ఎంతమంది, కార్ డ్రైవర్స్ ఎంతమంది, ఇలా ఒక లిస్ట్ ఉంటుందండి.
దాన్ని బట్టి మనం భోజనాలు టిఫిన్లు ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు ఆర్డర్ ఇస్తామండి. ఎందుకంటే ఎక్కువ రాసుకుంటామండి, అక్కడ క్లియర్గా లిస్ట్ ఉంటుంది. ఈ మేనేజర్స్ మీ దగ్గర ఉంటారు లేకపోతే కంపెనీ మేనేజర్స్ ప్రొడక్షన్ మేనేజర్స్ని ప్రొడ్యూసర్ పెట్టుకుంటారండి. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ అని ఉందండి. ఇంతకుముందు ప్రొడ్యూసర్కి ఈ 23 క్రాఫ్ట్కి ఒక బ్రిడ్జ్లా ఉండేది ప్రొడక్షన్ మేనేజర్. వారి సహకారంతో ఇవన్నీ చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అని ప్రొడ్యూసర్లు పెట్టుకుంటున్నారండి. అవగాహన ఉన్న కంపెనీలు ఒకలా జరుగుతున్నాయండి. అప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్కి ఎక్స్పీరియన్స్ కావాలండి. ఇందాక ఏదైతే 2 years ఎక్స్పీరియన్స్ కావాలి, 2 సినిమాల ఎక్స్పీరియన్స్ కావాలి మేనేజర్ కన్నా, వారైతే అన్ని కరెక్ట్గా ఈ లొకేషన్ ఇక్కడ ఉంది, ఈ ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు, పలానా ఆయన ఇక్కడ దొరుకుతారు, పలానా అట్లా అంతా వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ మేనేజర్స్ ఎవరికాళ్ళు తీసుకుంటారు. యూనియన్ నుండి ఫోన్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, 2 అసిస్టెంట్లు పెట్టుకుంటారు. అట్లా యూనియన్లు ఎవరైతే ఉన్నారో దీని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు కదా. ఇప్పుడు బేబీ లాంటి సినిమా ఉంది, అది చిన్న సినిమా. మీరు ఎంతవరకు ఆ చిన్న సినిమాకి సహకారం అందించారో మాకు తెలియదు, కానీ 100 కోట్లు వచ్చిన తర్వాత మీకు పర్సంటేజ్ ఇచ్చారా? కాదమ్మా, ఇక్కడ ఏ ఒక్కరు కూడా అండి ఆ సినిమా నిర్మాత ఆయన సంపాదించుకుంటే ఆయనగా వస్తుందండి. ఒకవేళ నిజంగా ఇబ్బంది పడినా కూడా మాకు సంబంధం ఉండదు. ఎవరికి ఎవరండి రోజువారీ కార్మికులమ్మ, లేబర్ అంటే తప్పుగా అనకూడదు. రోజువారీ పనిచేసే వాళ్ళకి ఆ రోజు జీతం ఇస్తారు, వెళ్ళిపోతారు. లాభం వచ్చినా వారెవరో, నష్టం వస్తే మనం అక్కడికి వెళ్ళాం. ఇది క్లియర్. ఎందుకంటే మీరు యూనిట్లోకి వచ్చేవాళ్ళు కొంతమంది మెంబర్స్ ఉంటారు, నాన్ మెంబర్స్ కూడా మీరే తీసుకొచ్చి ఆ మెంబర్స్కి ఎంత ఇస్తున్నారో అంత వసూలు చేస్తున్నారు అనేది ఒకటి ఉన్నది. అది నిజమేనా? జనరల్గా 99% మెంబర్సే పనిచేస్తారండి. ఓన్లీ ఎక్స్ట్రా ఆర్టిస్టులు, మా జూనియర్ ఆర్టిస్టులు ఓ యూనియన్లో ఉందండి. వాళ్ళు సడన్గా 5,000, 10,000, 15,000 లేకుంటే 500, 1000, 2,000 కావాలంటే ఒకే చోట 4-5 షూటింగ్స్ జరుగుతున్నప్పుడు అంతమందిని మనం సప్లై చేయలేనప్పుడు వారు చెప్తారండి. వారికి ఇచ్చి డబ్బు కూడా మనం తగ్గించే ఇస్తామండి. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి అప్పుడు నాన్ మెంబర్స్ని తీసుకుంటామండి. నిజంగా చెప్పాలంటే వారికి ఒక బిల్లు వస్తుందండి. సపోజ్ 30-40 లక్షలు వచ్చింది అనుకోండి, ఒక 5 లక్షలు 4 లక్షలు తగ్గించేస్తున్నామండి. నేను మేనేజర్గా పనిచేస్తాను కాబట్టి పూర్వం నుంచి జరుగుతుంది. అప్పుడు నాన్ మెంబర్స్ని తీసుకోవాలండి. ఇంతకుముందు కూడా మనం ఏం చెప్పామంటే ఫస్ట్ మీ ప్రశ్నలో మన స్కిల్ కానీ మన వాళ్ళు కానీ ఇక్కడ మన మెంబర్స్ అందుబాటులో లేనప్పుడు మనం బయట నుంచి తీసుకున్నాం అన్నాం కదండి. అట్లా తీసుకోవడం జరుగుతుంది. అట్లా తీసుకున్నప్పుడు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. ఓన్లీ రోజువారీ పనిచేసే ఆర్టిస్టులు ఉంటారు. నాకు చెప్పినట్టుగా అక్కడ ఏదైనా కొంచెం పర్సంటేజ్ తగ్గుతుంది. ఏం కాజేయటం ఏమి ఉండదు. ప్రొడ్యూసర్స్ నుంచి ఇచ్చేటప్పుడు కూడా బిల్లు మా మేనేజర్లే తగ్గించే ఇస్తారు. డిజిటల్ శాటిలైట్ రైట్స్ అన్ని తగ్గాయి. మాకు ఎక్కడి నుంచి ఇన్కమ్ వచ్చేది, థియేటర్స్ కూడా జనాలు రావట్లేదు. ఈ టైంలో మీరు ఇలా శాలరీస్ హైక్ అనేది ఇలా చేయడం స్ట్రైక్ చేయలేదు సార్. నిజంగా అవన్నీ వాస్తవాలే. మా వాస్తవాలు కూడా మీరు వినండి. దయచేసి అందరూ వినాల్సింది ఏంటంటే ప్రతి 3 సంవత్సరాలకి పెరిగేదే దాన్నే మేము డిమాండ్ చేసాం, అడిగాం, రిక్వెస్ట్ చేసుకున్నాం తప్పండి. మేము కొత్తగా ఇది పెంచండి, అది పెంచండి, చాలా బాగుంది ఇచ్చేయండి, లేకుంటే బాగాలేదు లేదండి. ఆ రోజువారీ 13 కార్మిక సంఘాలే ఉన్నాయండి. 24లో 13 కార్మిక సంఘాలకి రోజువారీ ఉన్నాయి. అవి అడుగుతున్నాండి. దాంట్లో మాకు రైట్ ఉందా లేదో మీరు చెప్పండి. వాళ్ళు అనే పాయింట్ కూడా ప్రస్తుతం పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇది బంద్ చేయకుండా కంటిన్యూ చేస్తూ మధ్యలో చర్చల ద్వారా సాల్వ్ చేసుకుంటే బాగుండేది సార్. ఎప్పుడూ కూడా అది వాస్తవమేనండి. మేము ఆ పరిస్థితికి ఎలా వచ్చామండి? మార్చి, ఏప్రిల్, మే, జూన్ 30కి అయిపోయిందండి. మార్చి నుంచి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్లో ఫైటర్స్ యూనియన్ అగ్రిమెంట్ అయిపోయిందండి. మార్చి, ఏప్రిల్, మే, జూన్లో తప్పలుగా కలుస్తూ ఉన్నామండి. ఫిలిం నగర్లో ఛాంబర్ ఇక్కడే ఉంది కదండి. ప్రతి 2-3 రోజులకి సెక్రటరీ గారిని, ప్రెసిడెంట్ గారిని కలుస్తాం. మామూలుగా ఫ్రీగా కలిసి మాట్లాడతాం. ఇదే విషయం 1 నిమిషం మాట్లాడతాం, రోజు మాట్లాడలేం. లెటర్ ద్వారా తెలియజేయడం జరిగిందండి. చర్చలు జరిగినాయి, మీటింగులు జరిగినాయి. లేబర్ కమిషనర్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన మ్యాటరే. ఊరికే ఒకేసారి మేము రావట్లేదన్నది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ తీసుకుంటే జూన్ 30కి అయిపోయింది. జూలై 1 నెల టైం అడిగారు. ఆ టైం కూడా క్రాస్ అయిపోయింది. జూలై అడిగిన టైం 1 మంత్ అయిపోయిన తర్వాత ఆగస్టు 1, 2, 3 కూడా చూసామండి. ఈ మీటింగ్స్ అన్నీ, చర్చలన్నీ కూడా సక్సెస్ అవ్వలేదు. అవునప్పుడు మా కార్మికులంతా కూడా వారి మీటింగులు పెట్టుకుని మరి మాకు పర్సంటేజ్ పెంచట్లేదు, నెల టైం అడిగారు, ఆ నెల అయిపోయింది కాబట్టి మాకు ఇది మా ఇంకత్తులు పెరిగిపోయింది, మా ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి మా 13 కార్మిక సంఘాలకు మరి పెంచిన మీరు ఏదైతే 30% అడుగుతున్నారో ఆ 30% ఇస్తే మేము పనిలోకి రాగలం. అలా ఆగి అది ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మేము వచ్చి పనిచేస్తున్నాం. నేనేమీ ఆపేయలేదండి.
రూపాయలలోపు తీసుకునే కార్మికుడికి 30,000 రూపాయలు దాదాపు తీసుకునే కార్మికుడికి ఒకే రేషియోలో పెంచమని డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? 30,000 అసలు ఏ కార్మికుడికి అసలు లేదండి. డిపార్ట్మెంట్లో ఎవరికి లేదండి. కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా అంటే కెమెరా మ్యాన్ అసిస్టెంట్స్ అని అడిగి 13 కార్మిక సంఘాల్లో కెమెరా అంటే కెమెరా మ్యాన్ యూనియన్ కాదండి, అది టెక్నీషియన్ యూనియన్ ఉంటుందండి. దానికి 9,000 ఉంటుంది ముగ్గురికి కలిసి 9,200. మీరు అడిగే 13 సంఘాలు యూనియన్స్ లో హైయెస్ట్ 5,000 ఉందండి. 5,000, 4,000 అబవ్, 5,100 తక్కువ. ఫైటర్స్ డాన్సర్స్ ఉన్నారు. వాళ్ళ స్కిల్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందండి. వారి లైఫ్ రోజు చూస్తున్నారు కదా, బైక్ యాక్సిడెంట్ చేస్తారు, కార్ జంప్ చేస్తారు. అవి పొద్దున్న ఇంటిలోంచి బయలుదేరితే ఇండస్ట్రీలో ముఖ్యంగా మనం ఉదయాన్నే ఇంట్లోంచి బయలుదేరితే తిరిగి వచ్చే వరకు చెప్పకూడదండి. అంత రిస్క్ ఫ్యాక్టర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇది ఫైటర్స్ వాళ్ళకి పర్టికులర్గా ఫైటర్స్ డాన్సర్స్ దాంట్లో కొత్త వాళ్ళని రానియట్లేదు అనేది ఎంతవరకు కరెక్ట్? ఏదండి ఫైటర్స్ డాన్సర్స్ ని కొత్త వాళ్ళని స్కిల్డ్ టాలెంట్ ని కొత్త వాళ్ళని తీసుకురావట్లేదు. వాళ్ళకి తీసుకుంటున్నారండి. లేదండి గత 5 సంవత్సరాల నుంచి తీసుకున్నారు. లేదండి తీసుకున్నారు. లాస్ట్ నేను 1 year అయిందండి ఫెడరేషన్ సెక్రటరీగా వచ్చి. దాదాపు 100 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. 70 మంది కార్డులు ఇష్యూ చేశారండి. డాన్సర్స్ ఫైటర్స్ని ఎంతమందిని తీసుకున్నారో తెలియదు, వాళ్ళు కూడా తీసుకున్నారు. సెలెక్ట్ చేసుకుంటారండి. ఫిజిక్ కావాలి, బాడీ కావాలి, ఇలాగా హైట్ ఉండాలి, బాడీ ఉండాలి, చేయగలగాలి. అది ఫైటర్స్ కొన్ని ఫైటర్స్ ఎంతమంది తీసుకున్నారు. నాకు కరెక్ట్ నెంబర్ తెలియదు. అట్లా ఏముండదండి, అలా ఏముండదండి. అంటే మనం బయటకు చెప్పేది ఒకటి ఉండదు, అక్కడ జరిగేది ఒకటి ఉంటుంది. కొంచెం టైం తీసుకుంటారండి, అట్లా ఏముండదు. కాకపోతే ఆ 2 పర్టికులర్ యూనియన్స్కి స్కిల్ కావాలి కదండి. ట్రైన్ అయ్యి ఆ ట్రైన్ అయిన తర్వాత మార్క్స్ వేస్తారండి, వేసి తీసుకుంటారు. ఇది మామూలు మెంబర్స్ ఇందాక మేనేజర్ మా వాళ్ళు ఉన్నారు, అన్నీ తెలిసి ఉండాలి, చదువుకుంటాం, నాలెడ్జ్ ఉండాలి. దానికి పెద్దగా స్కిల్ ఎక్కలేదండి. తెలివితేటలు ఉంటే పని చేసుకోవచ్చు, అందరితో చేపించాల్సిన ఉంటుంది. సో ఆ పర్టికులర్ 2 యూనియన్స్కి కొంచెం ట్రైన్ బాగా అవసరం అండి. సో అక్కడెక్కడైనా గ్యాప్ ఉందే తప్ప తీసుకోపోవడం అంటూ. ఎన్ని రోజులు జరిగావు చర్చలు? రేపు నాకు తెలిసి రేపు ఎల్లుండిలో ఒక కార్యాచరణకు వచ్చి ముందుకు వచ్చి పనిలోకి వెళ్ళాలని మేము పని చేయించుకోవాలని వారు ఉన్నారు. మరి సభలో మీ అందరి అయితే కొంతమంది నిర్మాతలు ఇప్పుడు మాకు రిలీజ్ అవుతున్న సినిమాలు కానీ మా కోర్టులో వచ్చే సినిమాలు కానీ ఏమీ లేవు, ఎన్ని రోజులైనా మాకు ఓకే అన్న దిశగా ఉన్నారని అయి ఉండొచ్చండి. అలా ఒపీనియన్ అయి ఉండొచ్చండి. వాళ్ళ ఒపీనియన్ నిర్మాతలు వాళ్ళ ఇష్టం కదండి. అది నచ్చితే సినిమా షూటింగ్ పెట్టుకుంటారు, లేకపోతే మానేసి. ఏమండి కార్మికులకు ఇబ్బంది అండి. మనం అలా ఇష్టమయ్యే కదండి నిర్ణయం తీసుకున్నాం. మాకు చాలా ఇబ్బంది ఉందనే కదా మనం అట్లా ఇస్తే మనం పని చేస్తూ ఉన్నాం. దాన్ని మనం ఫేస్ చేయాలండి. ఉన్నారు. ఇక అట్లాంటి పరిస్థితి నిజంగా వస్తే ఆ కార్మిక సంఘాల్లో మాకు వాళ్ళ ఫీడ్బ్యాక్ చేసుకునే సపోర్ట్ ఫెడరేషన్ తీసుకుంటుందండి. తీసుకుని ప్రతి యూనియన్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తామండి. అక్కడ ఎవ్వరూ ఇబ్బంది పడేలాగా ఏమీ నిర్ణయాలు ఉండవండి. అంత హ్యాపీగానే ఉంటారు. ఇంకొంతమంది నిర్మాతలు ఏమన్నారంటే ముంబైలో ఒకలా ఉంది, తమిళనాడులో ఒకలా ఉంది, అన్నిటికంటే ఎక్కువ తెలుగులోనే ఇస్తున్నాము. చిన్న తేడా ఉందండి. తమిళనాడు నుంచే మనం ఇక్కడికి హైదరాబాద్కి వచ్చామని అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. చిన్న పర్సెంటేజ్ ఒకటి తేడా ఉంది. బాంబే కాల్ షీట్ 8 hours అండి. చూపించమంటే నా దగ్గర ఉంటుంది, అన్నీ ఉంటాయి నా ఫోన్లో. బాంబే కాల్ షీట్ 8 hours అండి. మనం పనిచేస్తుంది 12 hours. ఆ 12 hoursలో కొన్ని 3-4 యూనియన్లు అయితే 16 hours 15 hours ఉంటాయండి. మా ప్రొడ్యూసర్స్ వాళ్ళు తక్కువ. మనం ఎన్ని టైము వచ్చి టైము, ఆ లైట్లు కానీ, ప్రొడక్షన్ సామాన్లు కానివ్వండి, ముఖ్యంగా డ్రైవర్స్ కానివ్వండి, ఇదంతా ప్రొడక్షన్ మేనేజర్ అందరూ ముందే వెళ్ళాల్సి వస్తుంది. ఒక 4-5 యూనియన్లు ముందు వెళ్ళాలండి. ఆ 4 యూనియన్లకి కూడా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయండి. వద్దు మనం ఎక్కువ తవ్వకాల్లో వెళ్ళకూడదు. తేడా ఉంటుందండి, చిన్న తేడా ఉంది. బాగానే ఇస్తారు. ఇంకొకటి కూడా ఉంది. వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇప్పుడు మనం వచ్చేసి వాళ్ళకన్నా ఎక్కువే ఇస్తున్నాము. కాకపోతే ఇప్పుడు పెంచడానికి తాత్కాలికంగా మనం వాళ్ళని వాయిదా ఇస్తున్నాం కానీ మనం పెంచమనలేదు అనేది ప్రొడ్యూసర్ చెప్తున్నాం. ప్రతిసారి 3 సంవత్సరాలకి క్లియర్గా పెరుగుతూ ఉందండి. ఆ 3 సంవత్సరాలకి పెరగాల్సింది మన టైం ప్రకారం మనం అడిగే ఉంటాం. వాయిదా వేసుకోమంటే 1 month అడిగారంటే 1 month మేము వెంటనే 2 minutesలో చైర్మన్ గారు కేఎల్ నారాయణ గారు అడిగారు, భరతభూషణ్ గారు ఉన్నారు, ఆ రోజు ప్రెసిడెంట్ సెక్రటరీ గారు దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు, ప్రసన్న ఉన్నారు, అందరూ ఉన్నారు. 2 minutesలో అందరితో మాట్లాడి సార్ 1 నెల టైం ఇద్దామని చెప్పి జూన్ 30కి అయిపోయింది. జూలై 31 వరకు, ఆగస్టు 1 వరకు అని చెప్పేవాడు. అది అవ్వలేదు కదా. మరి ఇక్కడి నుంచి లేబర్ కమిషనర్ గారి దాకా వెళ్ళారు, అక్కడ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడికే మేము కూడా అడిగామండి, కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసాం. మేము చాంబర్లో మాట్లాడుకుంటాం సార్, మాట్లాడుకుని క్లోజ్ చేసుకోమన్నది.
మీరు చాంబర్లో కనుక ఈ ఇష్యూ సాల్వ్ చేసుకోకపోతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే అటు హోమ్ డిపార్ట్మెంట్ ఇటు లేబర్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతాయి, మీకు కొన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది, ప్రొడ్యూసర్లకు కొన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించారా? ఆ విషయం మీరు చర్చించారా మీ యూనియన్లో? మా యూనియన్లకు కానివ్వండి, మా నాయకులకు కానివ్వండి, ఇక్కడ ఛాంబర్కి, కౌన్సిల్కి అందరికీ తెలుసండి. ఏదైనా ఫైనల్ సుప్రీం బాడీ ఛాంబర్. ఇటు వారికి కానీ మాకు కానీ ఇంకెవరికైనా కూడా సుప్రీం బాడీ ఛాంబర్. ఇవన్నీ మాకు తెలుసు. మేము వెళ్ళలేదండి, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కమిషనర్ గారి ఆఫీస్కి మేము వేరే మా ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూనియన్స్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కమిషనర్ గారిని కలవడం, లేకపోతే జేసీఎల్ గారిని కలవడం జరుగుతూ ఉంటుంది. అది కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిందే మన ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఉన్నారు. మరి వెళ్ళి వాళ్ళు పిలిచినప్పుడు మేము వెళ్ళాలి కదండి, అంతే తప్ప మేము వెళ్ళలేదండి. గవర్నమెంట్ ఎప్పుడూ కూడా వర్కర్కి సపోర్ట్ చేస్తుందండి. ఎందుకంటే రోజువారీ కార్మికులకి తక్కువ ఇవ్వండి అని ఏ గవర్నమెంట్ చెప్పదండి. ముందున్న గవర్నమెంట్లో మా సినిమా ఇండస్ట్రీ మీద చాలా ప్రేమ చూపించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఈరోజు ఇళ్ళు చిత్రపూర్ కాలనీ కానివ్వండి, ఇంకా ఏ డెవలప్మెంట్ చేసినా వారు ఎప్పుడు మాకు సపోర్ట్గా చేస్తూనే ఉన్నారు. మేము అడిగితే చేయనటువంటి గవర్నమెంట్ ఎప్పుడూ లేదండి. ఎప్పటికప్పుడు మేము ఇక్కడ మా లీడర్స్ మారుతారు, గవర్నమెంట్లో మారుతారు, గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మేము అక్కడి వరకు వెళ్ళక్కర్లేకుండా సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాం. ఛాంబరే సుప్రీంగా.